వెరీ చాలా అసలు ఎక్స్ట్రాడనరీగా ఉన్నాడు సినిమాలో. నిన్న ఎవరో అడుగుతున్నారు సార్ ఇలా ఆయన మీరు యంగ్గా చూపించారంటే ఆయన యంగ్గా ఉన్నారు, మేము చూపించాం అంతే. ఇప్పుడు ఇందులో తరుణ్ది ఒక జానర్, జేడి గారిది ఒక జానర్. వాట్ ఈస్ ఆల్ అబౌట్ గాయపడ్డ సింహం? అడవిలోన సింహం మూరు దాటబట్టే, తట్టబుట్ట అన్ని సర్దుకొని సాగబట్టే. గాయపడ్డ సింహం. ఫరియా అండ్ మాన్సా లైక్ ఈ మూవీలో దేర్ ఆర్ లైక్ క్యూట్నెస్. I don't like this kind of screenplay. Linear ga I chapter. want to grow, I want to learn, I want to earn, I want to expand beyond my Amazon. What is it? బట్ ప్లెంటీ ఆఫ్ సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. సో అందుకని డోంట్ లవ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్. అదే కామెడీ అఫేర్. ఎగ్జాక్ట్లీ కామెడీ. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు త్వరలో మే 1వ తారీఖున రిలీజ్ కాబోతోంది తరుణ్ భాస్కర్ యాక్ట్ చేసిన గాయపడ్డ సింహం. ఆ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ కశ్యప్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అతని జర్నీ నటుడు ముందు, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. చాలా పోర్ట్ఫోలియోస్ని హ్యాండిల్ చేసి ఈ స్టేజ్కి వచ్చిన ఈ శ్రీనివాస్ కశ్యప్ జర్నీ ఎలా ఉంది, దాంట్లో గాయపడ్డ సింహం తాలూకు విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి ఆయన్ని నేను చాలా డిలైట్ఫుల్గా ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. మీ జనరల్గా మీరు మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాం, అవన్నీ చూస్తుంటాం. ఇవాళ నాకు ఆపర్చునిటీ దొరికింది మీరు నన్ను అట్లీస్ట్ ఇంటరాక్ట్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్. మీరు రెగ్యులర్గా పెద్ద డైరెక్టర్ల గురించి ఎవ్రీబడి నోస్ వాట్ దేర్ లైఫ్ ఈజ్, వాట్ దేర్ జర్నీ ఈజ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు కదా, యూఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. మీ సక్సెస్ సినిమా ఇండస్ట్రీ సక్సెస్. అర్థమైందా? అందుకని అసలు మీరు నటుడు కదా, ముందు యాక్టర్గా వచ్చారా ఇండస్ట్రీకి? నేను అంటే బేసిక్గా కాలేజ్లో ఉన్నప్పుడు యాక్టింగ్కి బాగా ట్రయల్స్ చేసేవాడిని. సినిమాల్లోకి ఆడిషన్స్కి వెళ్ళేవాడిని. సో ఆడిషన్స్కి వెళ్తే థింగ్ ఏంటంటే నేను చెప్తుండేవాడిని, ఆడిషన్స్లో ఎవరైనా రిజెక్ట్ అవుతారు కానీ ఆడిషన్స్కే రిజెక్ట్ అయ్యాను నేను అని. సో ఆ యాక్టివ్ వేసుకుని, ఆ హెల్మెట్ పెట్టుకుని, ఆ ఎండల్లో వెళ్తాం కదా, నా మొహం చూసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు. ఓహో అసలు వీడు ఒక యాక్టర్గా కూడా కాదు, వీడు అసలు నన్ను అసలు యాక్టర్గానే గుర్తించట్లేదు, అసలు యాక్టింగ్ ట్రై చేస్తామన్నా కూడా గుర్తించట్లేదు అనేది నాకు, ఓహో ఇదేదో కొంచెం సీరియస్ ఇష్యూనే అనుకుని నేను ఆ రోజు అనుకున్నా. అప్పట్లోనే 2010 ఆ టైంలో షార్ట్ ఫిల్మ్స్ అనే ఒక కాన్సెప్ట్ మాట్లాడుకునే వాళ్ళు, ఇంకా ఎవరు తీయలేదు. సో అప్పుడు హ్యాండిక్యామ్తో తీద్దాం అనే జోన్లో మా ఫ్రెండ్కి హ్యాండిక్యామ్ అంటే అయితే నువ్వే ప్రొడ్యూసర్ అని వాడి పేరేసి ప్రొడ్యూసర్గా అదే తీసి, ఓకే ఇప్పుడు తీస్తున్నాము, ఎడిటింగ్ ఎలా తెలియదు, బయటికి ఎలా రావాలో తెలియదు. సో యూట్యూబ్ వెళ్ళి అప్పుడే యూట్యూబ్లో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుని, సో అలా ఎడిటింగ్ నేర్చుకున్నాం. ఇంకా కెమెరామ్యాన్ అంటే అది అంత తెలీదు. ట్రైపాడ్ పెట్టి ఇలా పెట్టి, ఇప్పుడు అలా ట్రైపాడ్ పెట్టేసుకొని నొక్కేసి పరిగెత్తుకుంటూ వచ్చి యాక్షన్ అని చెప్పి దాన్ని యాక్ట్ చేయడం అనమాట. సో ఎవరో ఒక్క ఫ్రెండ్ని మాత్రం ఆన్ ఆఫ్ కోసం పెట్టుకునే వాళ్ళం. సో అలా చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ మెల్లగా అదేంటే యాక్టింగ్ కంటే కూడా, అంటే యాక్టింగ్ ఎంత ఇష్టమో మెల్లగా అది ఎడిటింగ్, రైటింగ్, డైరెక్షన్. అంటే ఒక షార్ట్ ఫిల్మ్ అంటే మొత్తం అన్ని మనమే చేయాలి, అన్ని రావాలి, అన్ని మీరే చేయాలి, అన్ని మనమే చేయాలి. కాబట్టి తెలియకుండా అదొక దాంట్లో ఒక చిన్న ప్యాషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది జస్ట్ యాక్టింగ్ అనుకున్నాం కానీ మనకి సినిమానే ఇష్టం, సినిమా తీయటం ఆ ప్రాసెస్ చాలా ఇష్టం అనేది అర్థమై. అండ్ ఆల్సో నేను చాలా ఇంట్రోవర్ట్. సో నాకేంటంటే ఎక్స్ప్రెస్ చేయడానికి రైటింగ్ అనేది ఒక చిన్న, ఇప్పుడు లోపల మనకి ఏదో చెప్పుకోవాలని ఉంటుంది, అది కోపం అవ్వచ్చు, జోక్ అవ్వచ్చు, కానీ మనం ఓన్లీ నాకు తెలిసిన వాళ్ళతోనే కంఫర్ట్ ఉండేవాళ్ళని. సో ఈ షార్ట్ ఫిల్మ్ కానీ అదే ఈ ప్రాసెస్ ఏమైందంటే, మనం ఏదైనా చెప్పాలి. సపోజ్ ఒక షార్ట్ ఫిల్మ్ ఏంటంటే, మా కజిన్కి పెళ్ళి అప్పుడే వద్దనుకునేది, అది ఎలా కన్వే చేయాలో తెలియదు తను నాకు ఫ్రస్ట్రేషన్ చెప్పుకునేది. సో నేను కావ్య డాటర్ ఆఫ్ కృష్ణమూర్తి అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి దాని త్రూ చెప్పాను.
సో అది వాళ్ళ ఇంట్లో చూసి సర్లే ఇప్పుడే వద్దులే పెళ్ళి తర్వాత చేయన్నారు. ఫస్ట్ విక్టరీ మీకు. యా, ఇంకోటి ఏంటంటే డ్రీమ్స్ రెస్ట్ ఇన్ పీస్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాను అనమాట. అదేంటంటే ఒకవేళ నేను ఈ ఫిలిమ్స్ కాకుండా, నా డ్రీమ్ కాకుండా నేను జాబ్ చేస్తే నాది ఎలా ఉంటుందని ఒక షార్ట్ ఫిల్మ్ అన్నమాట. అది మా మదర్ చూసారు. మా మదర్ చూసి కొంచెం పక్కకి వెళ్ళిపోయి ఏడ్చేశారు. నేనేమో నా పెయిన్ చూసి ఏడుస్తున్నారు అనుకున్నా. ట్విస్ట్ ఏంటంటే మా మదర్ అడ్వకేట్ అనమాట. తన ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, పెయింటింగ్ అది. నేను అది మిస్ అయ్యి ఇది చేస్తున్నానని అలా కనెక్ట్ అయ్యి టీయర్స్ వచ్చారు. సో అంటే సినిమా మనం చెప్పాలనుకుంటున్న విషయాన్ని మనం అంటే తీసిన షార్ట్ ఫిల్మ్ అయినా కూడా ఆ మీడియంని మనం ఇలా కన్వే చేయొచ్చా, ఒక మనిషితో ఇంటరాక్ట్ అవ్వచ్చా అనేది ఆ కిక్ ఒకటి ఉంటుంది కదా సార్. అంటే మనం ఓకే ఐ థింక్ న్యూ రివల్యూషన్, న్యూ రియలైజేషన్. యా, ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు తీసిన ఒక అవుట్పుట్ వల్ల నేను మీకు మీ మీద ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది, మీరంటే ఇష్టం ఉండొచ్చు, ఇవన్నీ క్రియేట్ చేయొచ్చు అనేది అది రోజు రోజుకి పెరుగుతూ ఇంక ఈ సినిమా మనం చేయాలి, సినిమాలు చేయాలి, కథల ద్వారా మనం అనుకుంటున్నవి చెప్పాలి అనేది స్టార్ట్ అయింది సార్. అలా స్టార్ట్ అయింది, కానీ ఆ తర్వాత ఆటోమేటిక్గా సినిమా కష్టాలు అనేది ఇంకా థింగే. కాకపోతే నేను షార్ట్ ఫిల్మ్స్ చేయటం దానివల్ల ఇనిషియల్గా మా పేరెంట్స్కి వద్దు అనేది ఉండేది. సో ఇంట్లో చెప్పకుండా తీయటాలు. ఎందుకు వద్దని ఉండేది? మనలాంటి ఫ్యామిలీస్కి సినిమాలు సెట్ కావు, ఆర్ మనం ఏదో జాబ్ చేసుకోవాలి కానీ అవంతా మనది కాదు, ఈ టైప్లో ఉంటారు. అంటే మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంతంత రిస్క్ చేయకూడదు, ఏదైనా తేడా కొడితే లైఫ్ ఎగిరిపోతాయి, ఇలాంటివి థింగ్స్ ఉంది. అండ్ ఉన్న రిలేటివ్స్ కూడా ఉంటారు కదా సార్. ఇనిషియల్గా అయితే ఫిలిం స్కూలా సరే జాయిన్ అవ్వనే టైంలో ఉండేది. ఒకరోజు ఎందుకో మరి రిలేటివ్స్ అంతా కూర్చుని, ఏంటండి మీరు అలా ఎంకరేజ్ చేస్తారా, రేపు వాడు ఏదో అయిపోతే అది అయిపోతే అనేసరికి సడన్గా బ్రెయిన్ వాష్ చేసి పర్లేదులే అన్న వాళ్ళని అసలు ఎలా సినిమాలకి వెళ్తావు చూస్తా అనే దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అదొక లిటరలీ ఒక 5-6 ఏళ్ళు పట్టింది. కోల్డ్ వార్ బ్లాక్ అంటే అది ఎలా అయిపోయిందంటే, నేను పీజీ చేస్తూ కూడా షార్ట్ ఫిల్మ్స్ తీయాల్సిన పొజిషన్లో సీక్రెట్ ఏదో పెద్ద సీక్రెట్ ఆపరేషన్లో ఉండేది షార్ట్ ఫిల్మ్ తీయటం అంటే. ఫ్రెండ్ కెమెరా వాడు ఫోన్ చేస్తా, హలో ఏ టైంకి అంటే, వాడు వాళ్ళ డాడీ బయటికి వెళ్ళాక ఆ కెమెరా తీసుకొచ్చి, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోరు కదా ఎవరికో, సో ఏదో ఆపరేషన్ లాగా వాళ్ళ డాడీ 8:30కి వెళ్ళిపోతే వీడు తీసుకొచ్చి 9 o'clockకి నా దగ్గరికి బ్యాగ్లో ఇస్తాడు. నేను ఆ బ్యాగ్లో పెట్టుకుని ఇంట్లో తీయడం. సో కెమెరా అవన్నీ తీసేసి మళ్ళీ వాళ్ళ డాడీ 7:30కి వస్తుంటే 6:30 కల్లా వెళ్ళిపోయి అది పెట్టి మళ్ళీ ఆ పొజిషన్లో పెట్టేసి ఉంటుంది. సో కెమెరా వాడామని వాళ్ళ ఇంట్లో తెలియదు, సినిమా తీసామని మన ఇంట్లో తెలియదు. ఇలా ఒక సీక్రెట్ ఆపరేషన్. మా ఫాదర్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ 10:30 వరకు ఆయన వర్క్ చేసుకునేవాళ్ళు. 10:30కి పడుకోగానే అప్పుడు వెళ్ళి ఆన్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఎడిటింగ్ అనమాట. అది ఎడిటింగ్ చేస్తూ మా చెల్లి ట్యూషన్ కోసం లేచి మా మదర్ లేస్తే, ఏంటో అప్పుడే లేచి అంటే ఇప్పుడే పడుకుని ఉన్నాం మనం ఆ రోజు. సో 6:30కి వరకు చేసుకుని మళ్ళీ మా డాడీ లేచేసారు అనగానే అది ఆపేసి ఏం జరగనట్టు 7 కల్లా కాలేజ్కి వెళ్ళిపోయి, పాపం కాలేజీలో పడుకోవడం అంటే ఇలా మనం అబ్బాయి ఇంకా నిద్ర పట్టదు కదా, ఇంకా లంచ్ టైం ఎంత దొరికితే ఆ లంచ్ టైం పడుకోవటం అనమాట, మళ్ళీ కాలేజ్ అట్లా. సో ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేసి సడన్గా ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ వల్ల చిన్న ఐడెంటిటీ స్టార్ట్ అయ్యే రోజులు అనమాట అవి. అప్పుడు మా ఏరియాలో మా డాడీ గుడికి వెళ్తే ఎవరో వెళ్ళి, మీరు కశ్యప్ ఫాదర్ కదా అన్నారండి. ఏం బ్రో అన్నట్టు, అంటే ఏంటి అంటే వీడికి ఏంటి పాపులారిటీ ఇంట్లో కూడా అంటే ఎవరో గుర్తుపడితే అది చిన్న కిక్ కదా సార్. ఎంత అలా పట్టడం వల్ల ఒకరోజు కొంచెం అలా తగ్గుతూ, అంటే ఒప్పుకోలేదు కానీ ఏంటి తీసావంట కదా ఏంటి అంటాం, అలా స్టార్ట్ అయ్యి ఇక బ్రేకప్ కన్సల్టెంట్ అనేది ఒక వెబ్ సిరీస్ తీసాను సార్ యూట్యూబ్లో 2016-17లో. అప్పటికి ఇంకా ఓటీటీలు లేవు, ఇంకా మీమ్ పేజెస్ లేవు. సో ఆ టైంలో ఒక వెబ్ సిరీస్ తీసాను. అది కొంచెం ఆ టైంలో కొంచెం ఉన్న కాలేజ్
వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయింది సార్. సో అది చూసి అది ఈటీవీ ప్లస్లో కూడా టెలికాస్ట్ అయింది ఆ టైంలో. సో అది చూసి కొంచెం వాళ్ళ సర్కిల్స్ చూస్తారు కదా, అప్పుడు మా మదర్ కూర్చుని, ఏమండి మీరు ఏం సపోర్ట్ చేయకపోతేనే పాపం వాడు ఏదో ఇక్కడ దాకా ఏదో చేస్తున్నాడు, మనం ఇంకా సపోర్ట్ చేస్తే బెటర్ కదా అంటూ సరిపో అని చూసి అప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సపోర్ట్ చేయడం స్టార్ట్ అయిందో నా పనులన్నీ అయిపోయినాయి పాపం. అంటే అప్పటి వరకు ఏదో ట్రై చేస్తున్నాండి. ఆ తర్వాత నుంచి సినిమా ఆఫర్లు కూడా వచ్చేవి కాదు. బట్ ట్రూలీ యాక్చువల్ సపోర్ట్ కావాల్సింది అప్పుడే ఉండింది. ఎందుకంటే వర్క్ అవుతున్నప్పుడు సపోర్ట్ చేసినా చేయకపోయినా అయ్యేది. బట్ ఏం వర్క్ అన్నప్పుడు ఏదైతే పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందో దట్ వాస్ లైక్ అక్కడ జరగలేదు, అక్కడ జరిగింది. సో మా డాడ్ నిజంగా ఇంకా సరేరా నేను సపోర్ట్ చేస్తా అన్నప్పుడు నాకు ఏ సినిమా వర్కౌట్ కాలే అప్పుడు. బట్ ఆ ట్రూ సపోర్ట్ అనేది పేరెంట్స్ అనేది అక్కడ యాక్చువల్లీ ఏదైనా, అంటే సపోజ్ నాకు ఫినాన్షియల్లీ ఏదైనా లేకపోయినా కూడా నేను అడిగే టైప్ కాదు నాకు డబ్బులు అని. అదే ఇంట్రోవర్ట్ అని చెప్పి. సో వీడు వారం రోజులు బయటికి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాడు అంటే ఆయనే అర్థం చేసుకుని ఒక 5,000 అకౌంట్లో వేయడం, సడన్గా డబ్బులు పడతాయి వేసా చూసుకోండి. సో అది తెలియకుండా ఏంటంటే వీడు అడగడు, వీడు అది అని తర్వాత ఇంకా అది అలా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి ఎక్కడో ఒక నమ్మకం, టైం అనేది ఒకటి ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు అవుతాయి, అప్పటి వరకు మనం సపోర్ట్ చేయాలని వాళ్ళు బలంగా ఫిక్స్ అవడం, జాతకాలు గీతకాలు అన్ని చూపించడానికి చూపించి మా డాడీ అని నమ్ముతారు. ఒకసారి జోక్ ఏంటంటే ఎవరికో చూపిస్తూ మీరు బాగా సపోర్ట్ చేశారు సార్ అది ఇది అంటే, స్టార్టింగ్లో సపోర్ట్ చేయలేదు బట్ ఆ తర్వాత మనోడు అంటే ఇంకా మనం ఏదో హార్డ్ వర్క్ అది అంటారు అనుకుంటే, తర్వాత జాతకం చూసాను ఉంది అందుకని అన్నాడు. అది నువ్వు లోపల పెట్టుకో డాడీ, బయటికి ఏదో హార్డ్ వర్క్ ఏదో చెప్పచ్చు కదా, అలా ఉంటుంది అనమాట. సో ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అదొక్కటే కదా బేస్. ఇప్పుడు దేనికైనా ఆడపిల్ల పెళ్ళికైనా కొడుకు భవిష్యత్తు, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవహారమా, ఇది అదొక్కటే బేస్ మరి. సో కాకపోతే ఎర్నింగ్కి ఎప్పటికప్పుడు నేను పెద్ద డైరెక్టర్ అవుతామని చెప్పారు వాళ్ళు ఏదో చెప్పారు బాగుంటుంది, కొంచెం లేట్ ఉంటుంది కానీ బాగుంటుంది. లేట్ అయిపోయింది కాబట్టి అదే సార్, అది 2010లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసాను, 15 లాంగ్ జర్నీ, లాంగ్. కానీ చాలా హార్ట్ బ్రేక్స్ ఉంటాయి కదా బ్రేక్లో. చాలా అంటే ప్రతిసారి ఇప్పుడు నన్ను ఇప్పుడు చూస్తే 15లా ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు ఇంకో 5 monthsలో సినిమా ఒకటి ఉంది, ఎప్పుడు ఏదో టాక్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఏది లేదు అనేది ఉండదు, ఎప్పుడు ఏదో ప్రపోజల్ ఉంటుంది, అది ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు, అది వెళ్ళదని తెలియడానికి 6 నెలలు పడుతుంది. కరెక్ట్. అది మనం ఏం కాదు, అంతా పాజిటివ్గానే మాట్లాడుతుంటారు కానీ జరగదు. ఇప్పుడు అది ఇదే జరగదులే అనే థాట్ కూడా రాదు, అది మాట్లాడే అంత ఉంటుంది. అదేమి పోనీ మోసం అని కూడా కాదు, అది ఉంటుంది, అదంతా దానికి లాజిక్ ఉండదు ఏం ఉండదు, సడన్గా అవ్వదు అంటే ఇది అవ్వదా 8 నెలలు పోయినాయి అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఇంకో దానికి షిఫ్ట్ అవుతాం, సర్లే అది కాకపోయినా ఇది అవుతుంది అనుకుంటాం. 8 నెలలు అంటే 1.5 అయిపోద్ది. అట్లా చూస్తే ఇప్పుడే కదరా ఏదో అయినట్టు ఉంటుంది, చూస్తే 2 hours కొట్టేస్తుంది, 2 years కొట్టేస్తుంది. సో అలా మనకేం తెలియదు అసలు ఇప్పుడు. బట్ ఈ గ్యాప్లో టు కీప్ అప్ యువర్ డిజైర్, నీ ఆశయాన్ని ఎలా నిలబెట్టుకుని లైవ్లో ఉంచుకుని డెడ్ అయిపోకుండా ఎలా, ఇన్కమ్ లేకపోవడం అంటే మదర్ ఫాదర్ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అంటే ఇంట్లోనే ఉంటా, పేరెంట్స్తోనే ఉంటా కాబట్టి ఇంటికి ఫుడ్కి అయితే ఇది లేదు. బట్ నా కోసం నేను జనరల్ చేయాలి కదా, నేను ఇవి చేస్తుంటాను సార్. అంటే అది పెద్ద చెప్పుకునేవి కాదు కానీ చిన్న కాలేజ్ యాడ్స్, ఈ కాలేజ్కి ఉంటాయి కదా మన చిన్న ప్రోమోస్ కానీ, లేకపోతే కార్పొరేట్ యాడ్స్ అంటారు కదా సార్, అలాంటివి చేస్తూ ఉండి నా వరకు నేను పర్వాలేదు. అంటే నా పెట్రోల్,
నేను ఇప్పుడు డాక్టర్ వాళ్ళు లా కాకుండా లేదు లేదు. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇప్పుడు మనకి మీటింగ్స్ కావాలి, ఏదో కెఫేలో కూర్చుంటాం, ఆ కెఫేలో బిల్ కట్టడానికి మన పెట్రోల్కి వరకు అయితే ఎవరి దగ్గర చేయి చెప్పక్కర్లేదు, అదైతే ఉంటుంది. ఇల్లు ఫుడ్ మాత్రం ఇంట్లోనే ఉంటాం కాబట్టి. కాకపోతే ఈ జర్నీ జరిగి ముందుకెళ్తూ ప్రాజెక్టులు క్యాన్సిల్ అవుతూ ఇండస్ట్రీలో ఎవరు నా అన్న వాళ్ళు ఎవరు లేరా? లేరు అసలు. ఎవరు ఒక చిన్న కాంటాక్ట్ కూడా లేదు. బట్ ఇప్పుడు పవన్ సార్నేని అనేది కాంటాక్ట్. అది ఎలా అంటే దానికి ఒక 10 years పవన్ ఎప్పటి నుంచో తెలుసు. తెలిసి ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో తెలుసు అనే పదం రావడానికి నాకే పట్టింది టైం. 10 ఏళ్ళు పెట్టేసి ఇప్పుడు పవన్ నాకు ఎప్పుడో తెలుసు, కానీ పవన్ ఇది ప్రజెంట్ చేద్దాం అనే పొజిషన్ తనకి రావడానికైనా టైం పడుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఇద్దరికి ఇప్పుడు నాకు ఇది నచ్చింది చేద్దాం అనడానికి అది 5 ఏళ్ల క్రితం కూడా కొన్ని నచ్చినవి ఉంటాయి. బట్ అలా బలంగా పద అనడానికి తనకి ఒక పొజిషన్ రావాలి. కరెక్ట్. సో దాన్ని మనం ఏం చేయలేం కదా. సో అలా ఇది ఇంటర్లింక్డ్ కదా సార్, అందరితో లింక్ ఉంటుంది. అంటే ఇంటర్ రిలేటెడ్ కొరిలేటివ్. అంతే. ఇది ఆ టైంలో పడాలి అంతే, ఇంకేం చేయలేం. అప్పటి వరకు పడినప్పుడే టైం అంతే టైంలో పడాలి కాదు, పడినప్పుడు టైం వచ్చింది అనుకోవాలి. ఆ టైం వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్ప్రింగ్ అయ్యి గేరప్ అయ్యి చెయ్యాలి అంతే. ఇంకా ఈ రోజుకి నా బెస్ట్ ఏంటో అది ఇవ్వడం అంతే. దట్స్ ఇట్. ఎవరు చేయగలిగేది అంతే కదా. ఏం చేయలేవు అనేది ఓవరాల్ గా అర్థమైతే ఏంటంటే ఏం చేయలేవు నువ్వు. ఆ రోజు ఉన్న దాన్ని రియాక్ట్ అవడం తప్పితే ఏమీ చేయలేవు అనేది రియాలిటీ సార్. కరెక్ట్. మీ యంగ్ బ్యాచ్ అందరితో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను సార్. డైరెక్టర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రగుల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క హార్ట్ బ్రేక్, లాంటివి ఎన్నో. I regularly interact people with a lot of aspirations. అయితే నటుడు అవ్వడం అన్నది ఎలా జరిగింది? ఊరికే ఆ వెబ్ సిరీస్లో షార్ట్ ఫిల్మ్స్లోనే అది మనం తీసుకోవడమే కదా. దాంట్లోనే ఇప్పుడు సినిమాల్లో సినిమాలో ఇప్పటివరకు ఇదే ఫస్ట్ సినిమా. దీంట్లో ఫుల్ లెంత్ రోల్ చేశాను సార్. వెరీ నైస్. అది కూడా వెరైటీ ఏంటంటే సార్, దీంట్లో నేను చేయొద్దు అనుకున్నాను నేను. అది రకరకాల కారణాల వల్ల ఒక యాక్టర్ని పెట్టి మళ్ళీ డేట్స్ లేక అది రీషూట్, ఆ 2 days రీషూట్ కూడా చేసుకున్నాం. ఎవరైనా యాక్టర్ ఎందుకులే మామూలుగా డేట్స్ లేకపోతే మీరేం చేస్తారు దానికి? అంటే ఇప్పుడు అది కాదు నేను అనేది, ఇప్పుడు వేరే కారణానికో అయితే అది వేరే. డేట్స్ కుదరకపోవడం వల్ల మీరేం చేయగలరు దానికి? అదే బేసిక్గా మన వెంకీ ఉంటాడు కదా సార్, ఈఎన్ఈలో ఈ నగరానికి ఏమైంది లో ఓకే. అతను షూట్ కూడా చేసాం. మళ్ళీ తక్కువని కొంచెం ఒక 3-4 months మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేసే టైంకి తను లేడు. సో నేను సరే తను లేకపోతే నేను కొన్ని లిస్ట్ ఇచ్చాను, వీళ్ళైతే ఎలా ఉంటారని. వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఆర్ డేట్స్ ప్రాబ్లం లేదా. ఇదేమో 20 days రోల్. ఇది తరుణ్ది 25 ఉంటే నా ఈ రోల్లో ఒక 22 days వరకు ఉంది అది. సో ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఇంకా తరుణ్ లేనిది ఇంకా లేదండి, మొత్తం ఉన్నాం. సో అలాంటి ఇంపార్టెంట్ రోల్ మనకి డేట్స్ ఏమైనా వేరే వాళ్ళతో పడిందంటే సినిమా డిలే అయిపోద్దని వేరే చూసి లాస్ట్కి ఫస్ట్లో అడిగారు నువ్వు చేస్తావా అని. నేను వద్దు, నేను ఫస్ట్ సినిమా కదా ప్రెజర్ ఎందుకు అని 2 సార్లు 3 సార్లు వాళ్ళు వీళ్ళు కుదరలేదు. నేను ఎవరిని అడిగినా కుదరట్లేదు అది. ఇంకా టైం ఏమో మనల్ని ఇన్నిసార్లు అడిగించుకోకూడదు, ఆల్రెడీ 3 సార్లు అడిగారు, 3వసారికి ఇంకా నేను చేస్తా అన్న. ఇంకా అసలు అది టఫ్ అయినా లెట్స్ డూ ఇట్. ఎందుకంటే ఏముంది టఫ్ ఏముంది ఇందులో? మీరు రాసుకున్న కదా, మీరు రాసుకున్న క్యారెక్టర్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏమవుతుంది, కో డైరెక్టర్లు ఉంటారు కదా. అదే పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది ఎందుకు ఇప్పుడు రేపు పొద్దున 6 రోజులు పోయినాయి కదా ఇప్పుడు. అదే సార్ అంటే ఫస్ట్ దానికి ఇప్పుడు తక్కువ ఏదైనా డిలే ఉన్నా చూడు 2 సరిగ్గా ఏమనుకుంటారో అనే థాట్ ఉంటుంది అన్నది అనవసరం. అది ఇప్పుడు ఎవరైనా చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా క్యారెక్టర్ పండితే నటుడు కూడా పండుతాడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏమైందంటే అంటే యాక్టర్గా వీళ్ళకి 100 సార్లు నరేట్ చేస్తాం కదా సార్. ఇప్పుడు ఎవరు వచ్చినా నరేట్ చేస్తుంటాం, ఆర్ కొత్త ఎడిషన్ ఏదైనా మళ్ళీ నరేట్ చేస్తుంటాం.
సో జోక్గా మొన్న చెప్తున్నా, ఇది నరేషన్ ఇచ్చాను అనుకున్న, ఆడిషన్ ఇచ్చానని తెలిసిందని. అంటే వాళ్ళకి నేను నరేట్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ వాళ్ళు నన్ను చూడడం కూడా బాగా అలవాటైంది వాళ్ళకి. యాక్చువల్లీ నరేట్ చేసేటప్పుడు అది ఆ ఎక్స్ప్రెషన్ బాగున్నాయి కదా, నువ్వు ఆల్రెడీ యాక్టర్ కదా, నువ్వు చేసేయచ్చు కదా అనేసరికి అది అలాగే బాగా కాంప్లిమెంట్ అయింది సార్ నాకు. అంటే తెలియకుండా ఇప్పుడు మీకు ఈ సినిమాలో అందరూ నోటెడ్, ఏదో ఒక మంచి యాక్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకా మనం రివీల్ చేయనివి కూడా మంచి ఇంకా తెలిసిన పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు. ఏమంటే ఎందుకు రివీల్ చేయలేదు? అది స్ట్రాటజికల్ మూవ్ అన్నారు. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పకూడదనా? కొన్ని చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే ఇప్పుడు ఇందులో తరుణ్ది ఒక జానర్, జేడి గారిది ఒక జానర్, ఆ ఇంకోటి ఓపెన్ అయితే ఇంకో జానర్ ఓపెన్ అయిపోద్ది. సో ఇది మల్టీ జానర్ ఫిలిం. ఇది కథ ఎవరిది? కథ నేను రాసింది. కథ రాసింది. థాట్ ఏదైతే ఉందో అది వేరే ఒక కథలోని ఒక థాట్ అనమాట. ఆ థాట్ పవన్ విని ఈ థాట్ ఉంది కానీ స్టోరీ వేరేగా ఉండాలి, నువ్వేమైనా దాన్ని అంటావంటే ఆ థాట్ని నేను కంప్లీట్గా తీసుకున్నాను. సో ఎవరైతే ఒరిజినల్ థాటో వాళ్ళకి కంప్లీట్గా పే చేసి స్టోరీ లైన్ అని స్టోరీ లైన్ ఇస్తున్నాం సార్. సో స్టోరీ లైన్ ఇచ్చి మనము మంచి పేమెంట్ ఇచ్చి. సో ఎవరు? చంద్రిక గొర్రెపోయి కాదు, సూర్యప్రకాష్ జోసులా అని. ఓకే, సూర్యప్రకాష్. ఓకే. సో ఆయన వేరే అది విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏదో ఉంటుంది, కానీ దాంట్లో ఈ ఒక్క ఎలిమెంట్ ఏదో ట్రంప్ ఎలిమెంట్ ఉందో ఆ థాట్ ఉంటుంది దాంట్లో. సో అది ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ అది పవన్ ఎందుకో నువ్వు క్రాక్ చేస్తావు అనిపిస్తుంది చూడు అని ఒక వెరీ, అంటే మనం ఎన్నో కథలు రాసుకుని ఉంటాం కదా సార్, ఇది కార్ పార్కింగ్లో కార్ ఎక్కబోతూ మాట్లాడుకున్న 5 నిమిషాల ఇంటరాక్షన్. అది ఇన్ని ప్లానులు చేస్తే అలాగే అదేమో కార్ పార్కింగ్లో 5 నిమిషాలు మాట్లాడాడు. మళ్ళీ నేను 1 month తర్వాత అలాంటి ఒక కార్ పార్కింగ్లోనే అంత 4 గంటలు ఏదో చొల్లేసుకున్నాం. అప్పుడు అంతా ఇది మాట్లాడలే పవన్తో. వెళ్ళిపోతూ పవన్ కార్లో ఎక్కాక మర్చిపోయా లాస్ట్ మంత్ మనం ఒకటి అనుకున్నాం కదా, దానికి ఇలా ఫామ్ అయింది అనగానే కార్లో కూర్చుని నేను బయట కూర్చుని నవ్వుకుని లేదు చేద్దామని అక్కడి నుంచి అది టేక్ ఆఫ్ అయింది. లేదు మనం దీన్ని ఏదో ఒకటి పుల్ చేద్దాం. వాట్ ఈస్ ఆల్ అబౌట్ గాయపడ్డ సింహం? సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఒక్కొక్కరిది ఒక్కొక్క జానర్ కథ. తరుణ్ది కథ ఎలా స్టార్ట్ అంటే, ఒక అమ్మాయి రిలేటెడ్ ఇష్యూ వల్ల, అంటే ఒక అమ్మాయి లవ్ ఇంట్రెస్ట్ కోసం యూఎస్కి వెళ్ళాలనే ఒక పాయింట్. ఆ యూఎస్కి వెళ్ళే ఇదిలో డిపోర్ట్ అవుతాడు, తిరిగి పంపించేస్తారు. ఎందుకు అంటే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయాలు. ఇప్పుడు మనకి అదే ట్రంప్ కంపులో బాధితుడు అనమాట. ఆ బాధితుడి యొక్క ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో అది మన జేడి గారి ప్రపంచం ఏమో కంప్లీట్గా సత్య లాజిస్టిక్స్ అని ఒక కొరియర్ సర్వీస్, ఒక ఇల్లీగల్ దందా చేసే ఒక, అదే సత్య లాజిస్టిక్స్ అంటేనే అర్థమైపోయింది. సో ఈయన అందుకే పెట్టుంటారు అది అంతే. సో ధర్మ హీస్ ధర్మ సత్య లాజిస్టిక్స్లో ఎలా అనేది, ఈయన ఫ్రస్ట్రేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఈయన లైఫ్కి ఎలా లింకప్ అయ్యి దాన్ని ఎట్లా కేయోస్ అయింది, కామెడీ ఎలా అయింది. ఈ గ్యాప్లో హర్షవర్ధన్ గారు, సుబలేఖ్ శివాకర్ గారు వాళ్ళతో ట్రాక్ ఉంటుంది. సో ఆ ట్రాక్ పోలీసుల ట్రాక్ అనమాట అది. హర్ష అండ్ సుబలేఖ్ సుధాకర్ గారు. దీంట్లో కేజీఎఫ్ రెఫరెన్స్ ఉంటుంది. సో మనకి దీనికి నరేషన్ స్టైల్. నెరేషన్ స్టైల్. సో కేజీఎఫ్ మన తెలుగులో నరేట్ చేసింది సుధాకర్ గారు గొంతు, వాయిస్ ఓవర్. సో ఆయనకి అదే గెటప్ వేసి అలాగే కూర్చోబెట్టి యు మేడ్ హిమ్ ఏ క్యారెక్టర్, నాట్ జస్ట్ వాయిస్. సో సేమ్ థింగ్ అలాంటి సెటప్ ఇచ్చి, వేరే సినారియో కానీ అలాంటి సెటప్ ఇచ్చి. తరుణ్ భాస్కర్ లవ్ ఏంటి అంటే సార్ ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు కదా. రైట్. అంటే ఫ్లాట్ అయిపోదా లవ్ చేస్తే? లవ్ ఉండదు సార్. ఇది లవ్ అంటే ఆల్రెడీ ఉన్న గర్ల్ ఫ్రెండ్. ఇట్స్ నాట్ లైక్ ఒక రామ్ కామ్ కాదు ఇది. ఓకే. ఇట్స్ లైక్ ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, వాళ్ళ డాడ్తో ఉన్న ఇంటరాక్షన్ వల్ల యూఎస్కి వెళ్ళాలి.
సో స్ట్రైట్ అవే విల్ ఓపెన్ విత్ దట్. అంటే ఇట్స్ నాట్ అంటే పాటలు పాడుకోవడాలు సుషర్లు అలాంటివి వెళ్ళారు. సాంగ్ ఉంటుంది కానీ అది కూడా ఇట్స్ నాట్ లైక్ టిపికల్ సాంగ్ కాదు. అంటే ఇది టిపికల్ లవ్ స్టోరీ రామ్ కామ్ హీరోయిన్ అలా కాదు. బట్ ఇక లీడ్ రోల్ కాబట్టి జస్ట్ ఒక చిన్న మాంటాజ్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ హీరోయిన్ థింగ్. అంటే తరుణ్ భాస్కర్ అనగానే ఇప్పుడు ఈ నగరం నాకే ఈ నాకే ఏమైంది కేడాకోలా ఇవన్నీ ఏదో డిఫరెంట్ అప్రోచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది డిఫరెంటే సార్, ఇది డిఫరెంట్ అప్రోచే. జస్ట్ తన బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు జస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, మాన్సా చౌదరి చేసింది. సో తన కోసం వెళ్ళిన స్టోరీ లాగా ఉంటుంది సార్. అంటే మొన్న లాస్ట్ పిక్చర్ కూడా రైట్ డిడ్ నాట్ ప్రాపర్లీ యా. అంటే ఎవ్రీ రిజల్ట్కి ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాని ఇంపాక్ట్ నెక్స్ట్ ఉంటుంది దాని మీద ఉంటుంది. అది ఇప్పుడు అది షూట్ చేసినప్పుడు ఇది నరేట్ చేసాం. సో ఒక యాక్టర్కి పిచ్ చేసినప్పుడు తను ఏం చేస్తున్నాడు అనేది మనం వీ కాంట్ ఆఫ్ కోర్స్. సో బట్ దీని ఇంపాక్ట్ వల్ల వేరే ఇమేజ్ కూడా పోవచ్చు కదా. యా కరెక్ట్. ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటే అవన్నీ కూడా నల్లి వాయిడ్ అయిపోతుంది. దాని సక్సెస్ పోతుంది, దాంట్లో బాగా చేసాడు అంటారు. సో కరెక్ట్. అంటే ఒక లైన్గా రెండు సరిగ్గా లేవు అంటే దాని తర్వాత ఒక డీసెంట్ ఫిల్మ్ వచ్చినా దాంట్లో కలిపేస్తారు. అదే ఇది ఒక్కటి బాగుందంటే పాపం దాంట్లో బాగా చేసాడు రా, అది బాగాలేంది ఆర్ యావరేజ్ కూడా బాగుందిరా అనేస్తారు. సో కరెక్ట్. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్ సార్. ఇట్స్ ఆల్ పర్స్పెక్టివ్. సో ఇది వచ్చేంత వరకు ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ సార్ ట్రూలీ. ఇప్పుడు జేడి చాలా అసలు ఎక్స్ట్రాడనరీగా ఉన్నాడు సినిమాలో. ఎనర్జెటిక్ గా, మంచి లావిష్ గా, మనిషి హ్యాండ్సమ్ గా. అసలు ఆయన నిన్న ఎవరో అడుగుతున్నారు సార్ ఇలా, ఆయన మీరు యంగ్గా చూపించారంటే ఆయన యంగ్గా ఉన్నారు, మేము చూపించాం. మేమే యంగ్గా చూపించలేదు, ఆయన ఆల్రెడీ అంటే అలా అలా యూ కాంట్ డూప్ నా కెమెరా ఆడియన్స్ డూప్ చేయొచ్చేమో కానీ యూ కెనాట్ డూప్ ద కెమెరా. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్ ఆయన ఇచ్చిన సపోర్ట్ ఈజ్ లైక్ ట్రూలీ ప్రొఫెషనల్. అసలు అది సెకండ్ హాఫ్ షూట్లో సార్ మల్టిపుల్ కట్స్ ఉన్నాయి, ఏదో ఒకటే ఫ్రేమ్లో మల్టిపుల్ డ్రెస్సులు మారేది. క్యారవాన్కి వెళ్తే టైం అవుతుందని అక్కడికక్కడ మార్చేసుకున్నాడు. అంటే దూరం ఉంది అడ్డం నుంచి ఉండని చెప్పి షర్ట్ మార్చేసుకున్నాడు. నేను ఇంకా ప్యాంట్ ఏదో మార్చాలి, నేను ఆపేశాను. వద్దులే ప్యాంటు వద్దు, బ్లాక్ కలరే కదా సార్ నడిచిపోద్దు అంటే, ఇది దీనికి కాంబినేషన్ కదా, అవునా కాదండి, నీకెందుకు అని ఇంకో ఎవరు వాళ్ళ అసిస్టెంట్స్ టవల్ ఏదో పట్టుకుని అక్కడ మార్చుకున్నారు. అంటే సెట్లో ర్యాక్స్ మధ్యలో, అంటే ఇప్పట్లో మీకు తెలియదు కాదు ఎవరికి తెలియదు కాదు, ఇప్పుడిప్పుడే ఫేమస్ అయిన వాళ్ళు కూడా క్యారవాన్ అనే జోన్లో. అదే దట్ ఈస్ వేర్ ది సీనియారిటీ స్పీక్స్. ఎందుకంటే వాళ్ళకి ది నో ద వాల్యూ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ద సినిమా, టైమ్, ఫిల్మ్, డైరెక్టర్, స్క్రిప్ట్, డైరెక్టర్స్ స్ట్రగుల్ అండ్ యాస్పిరేషన్స్. దట్టు సెకండ్ హాఫ్ షూట్లో చేయడం అనేది నాకు యాజ్ ఎ డెబ్యూటెంట్ ఒక చిన్న, అంటే ఒక సీనియర్ అట్లాంటి పర్సన్ సెకండ్ హాఫ్ షూట్ అలాంటి ఒక గెస్చర్ చేస్తే ఓకే ఒక చిన్న బూస్ట్ వస్తుంది కదా. మరి సమ్మన్ ఒక సీనియర్ వచ్చి భుజం మీద చేసినట్టు కదా సార్. కరెక్ట్. ఈజ్ వెరీ ఎప్పుడు శివ ఎగ్జాక్ట్లీ అంతే, ఎప్పుడు శివ నేను పుట్టక ముందు. మరి హీ హాస్ బీన్ డూయింగ్ మెనీ ఫిల్మ్స్ అప్పటి నుంచి. అండ్ తనకి సెన్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ బేసిక్గా. ఈ ఎంకరేజెస్ పీపుల్, ఎగ్జాక్ట్లీ, ఇన్స్పైర్స్ పీపుల్, ఎగ్జాక్ట్లీ, ఆల్ దట్ ఈస్ దేర్. అండ్ ఫరియా అబ్దుల్లా, ఫరియా అండ్ మాన్సా లైక్ ఈ మూవీలో దేర్ ఆర్ లైక్ క్యూట్నెస్. అంటే ఈ సినిమాకి మీతో అంతా సార్ మొత్తం అంతా కామెడీ సినిమా, అంటే ఎన్ని జానర్ కామెడీ జానర్ కంప్లీట్. అసలు కామెడీలో మీకు ఎన్ని జానర్స్ ఉన్నాయో అన్ని కవర్. సో యూ హ్యావ్ విజువల్ కామెడీ, యూ హ్యావ్ డైలాగ్ కామెడీ, యూ హ్యావ్ లైక్ వెరీ స్లాప్ స్టిక్ కామెడీ, అండ్ ఒక డబుల్ మీనింగ్ తప్పితే ఎవ్రీథింగ్. అంటే అండ్ డబుల్ మీనింగ్ అవన్నీ ఆ మసాలాలు పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ ఎంజాయింగ్. నాకు కూడా అది లైక్ ఇట్స్ నాట్ న్యాచురల్. అంటే నేను ఐ డోంట్ స్పీక్ ఎనీ రియాలిటీలో. మీరు మామూలుగానే ఇంటర్వ్యూ మళ్ళీ బూతులు కూడా ఎక్కడ మాట్లాడారు? బాబులు మాకేం మాట్లాడరు మీరు. సో అలా
దీంట్లో కామెడీ, డార్క్ కామెడీ. సో ప్రతి ఒక్క ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఏదైనా ఫిల్మ్ చెప్పారుగా ఎవరిదో లైన్ తీసుకున్నాం ఆ పాయింట్ తీసుకున్నాం, కానీ మిగతా అంతా ఇట్స్ ఫిక్షన్. యా కొత్తగా రాసు నాకు బేసిక్గా పంచతంత్రం ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా సార్, తెనాలి, కమల్ హాసన్ గారివి. అదే స్పీడ్ ఉంటాయి. తెనాలి కానీ పంచతంత్రం కానీ స్క్రీన్ ప్లే కట్టింగ్ చాలా స్పీడ్ గా ఉంటుంది. అండ్ సంగీతం శ్రీనివాస్ గారు అలాంటి సినిమా, ఆయన కొన్ని కామెడీస్ ఉంటాయి చాలా విచిత్రమైన ఉంటాయి, అవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్. క్రేజీ మోహన్ గారి రైటింగ్ అలాంటి బాగా అంటే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అది అందులో ఏదైనా ఓ 10% వచ్చినా నేను హ్యాపీ. యా సో ఇందులో ఆ స్కోప్ చాలా, అంటే ఇప్పుడు మన మనీలో బ్రహ్మి గారి ఇది అలాంటి క్యారెక్టర్స్ ఇందులో ఒక చాలా ఉంటాయి. ఉన్నారా లేదు, బట్ ఇప్పుడు ఆయన ఒక కొత్త క్యారెక్టర్ కదా, ఆయన సీరియస్గా ఉంటారు కానీ మనకు కామెడీ. అవును, అసలు ఆ షూటింగ్ లోనే నాతో బ్రహ్మానందం గారు అన్నారు, రైట్, ఇక్కడ ఏంటో తెలియదు కదా మనకి, చేయమని చేయడం కానీ ఇది కామెడీ సీరియస్ అని అడిగాను నేను లొకేషన్ లో. అంటే ఏం తెలీదు, చేయమని చేయడమే అన్న. సో ఎగ్జాక్ట్లీ ఇది ప్రతి క్యారెక్టర్ అలాంటిదే, అంటే లిటరల్లీ వాళ్ళు సీరియస్గా ఉంటారు, సినిమాలో మాత్రం కామెడీ రన్ అవుతుంటాం. సో అందుకని డోంట్ లవ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్. అదే కామెడీ అఫేర్. ఎగ్జాక్ట్లీ కామెడీ డోంట్ లాఫ్ ఇట్స్ సీరియస్ మ్యాటర్. బాగుంది. యా సార్, గుడ్. మీ లెక్కలు డొక్కలు అన్ని బాగున్నాయి, మీ ఎత్తులు మీ పల్లాలు. ఎగ్జాక్ట్లీ. బట్ ప్లెంటీ ఆఫ్ సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో, యూ విల్ బి సర్ప్రైజ్డ్. లైక్ ఐ విష్ యూ రియల్లీ, థ్యాంక్ యూ మీరు పడ్డ స్ట్రగుల్కి మీకు మంచి హిట్ రావాలి. థ్యాంక్ యూ. చాలా మంచి హిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. బికాస్ ఎవ్రీ న్యూ డైరెక్టర్ బ్రింగ్స్ ఎ న్యూ వరల్డ్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ఇట్ టు సర్వైవ్. You know, right? So that is always my hunch. Great. So I hope you will bring out a new universe to Telugu film industry. Sure. అంటే లైక్ మీలాంటి పేరెంట్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు? లైక్ ఆర్ దే హ్యాపీ నౌ? సూపర్ హ్యాపీ సార్. లైక్ నేను నా ఫస్ట్ ఈవెంట్ లో కూడా ఫస్ట్ వద్దే ఎందుకు పనికి మాలిన పనులు చేస్తున్నాడు అని చెప్పారు కదా. అవునవును, వాళ్ళందరూ. యా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళంతా కామ్గా ఉన్నారు. అయిపోయారా? మా పేరెంట్స్ కూడా లైక్ ఫస్ట్ లాంచ్ ఏదైతే ఈవెంట్ ఉండిందో ఐ కాల్ దెమ్ అప్. సో దే వర్ లైక్ వెరీ, ఇంకా అంతకన్నా ఇంకేముంది, మీ స్ట్రగుల్ చూసారు, మీ సరదా, మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్ చూసారు. ఎట్ వన్ టైమ్ దే సపోర్టెడ్ యూ, బట్ స్టిల్ ఇట్ టుక్ టైమ్. ఇట్ ఈస్ రియల్ ఫెస్టివల్ ఫర్ దెమ్. ఆ రోజు కూడా అదే చెప్పాను, లైక్ ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ ఈజ్ నాట్ మై సక్సెస్, ఇస్ దేర్ అని. ఎందుకంటే దీని తర్వాత అనేది దీని ముందు అదే దేవుడికి ఇచ్చారంటారు కదా, అలాగే ఈ సక్సెస్ మీ పేరెంట్స్కి ఇస్తుంటే నెక్స్ట్ ఇట్ నుంచి మీది అంతే. లైక్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఇది ఈ శ్రీనివాస్ కశ్యప్ తాలూకు జర్నీ. అండ్ చాలా కష్టపడి స్ట్రగుల్ అయ్యి ఇన్ని సంవత్సరాలకి డైరెక్టర్ అయిన ఈ యువ దర్శకుడిని అందరూ దీవించండి, ఆశీర్వదించండి. రేపు మే 1వ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ గాయపడ్డ సింహం మంచి కాంబినేషన్ ఫిల్మ్. ఇదంతా కూడా చక్కగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇన్ మోర్ నెంబర్ అండ్ మేక్ ఇట్ ఎ బిగ్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.